పెద్ద తలకాయల జోలికెళ్ళే ధైర్యం లేక చిన్నోళ్ళ మీద పడుతున్నారా, లేకపోతే చిన్నోళ్ళే ఇది చేస్తున్నారు అనుకుంటుందా? రేవంత్ సర్కార్కి ఏంటి భయం అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ట్యాపింగ్ చేసిన సమాచారం ఎవరి కోసం? కేసీఆర్ కోసం కదా. కేసీఆర్ కేటీఆర్ పేర్లు ఎందుకు పెట్టలేదు వాటిట్లో? అక్కడ భయపడుతున్నదా, లేకపోతే ఇంకా కొంత చేశాక చూస్తుందా? అదే రేవంత్ ఇష్యూలు అయితే, లేకపోతే బండి సంజయ్ ఇష్యూలు అయితే ఫస్టే ఎఫ్ఐఆర్ పెట్టి కేసులు కట్టేశాడు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎందుకని భయపడుతున్నారు రేవంత్? ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి తాజాగా ఉన్నటువంటిది మరొకటి ఇది సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి చెక్కుల విషయంలో మోసంలో మరొక ఇద్దరిని అరెస్ట్ చేసుకొచ్చారు. మొన్న ఈ మధ్యన సచివాలయంలో ఫైళ్లు దగ్ధం చేసినటువంటి ఇష్యూలో ఒక అరెస్టులు. వేటిట్లలో కూడా అప్పుడు అది తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇదేమో ఏకంగా కేసీఆర్, ఇప్పుడు సిఎంఆర్ఎఫ్ది హరీష్ రావు పిఏ అరెస్ట్ అయినటువంటి వ్యక్తి. తాజాగా హరీష్ రావు పిఏ నరేష్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. పెద్దోళ్ల జోలికి వెళ్ళలేక చిన్నోళ్లతో సరిపుచ్చుతున్నారా అన్నటువంటిదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.